అల్లాడిపోయింది 60 ఏళ్ల హరిగోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకెళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తను ఎన్నో ఇచ్చను మనకే ఎన్నో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం వల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా 'సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలనే ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో 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 కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా 1925లో మహాత్మా గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన సందర్భంగా ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన మల్లికార్జున్ ఖార్గే గారు పిలుపు మేరకు ఈరోజు ఏప్రిల్ 2 తారీఖు నాడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర ప్రతి వాడవాడలో వీధిలో జరుగుతుంది దేశవ్యాప్తంగా. అందులో భాగంగానే మన కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్య వైశ్య చైర్పర్సన్ కల్వ సుజాత గారికి మరియు ఈరోజు ఇంత బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తలైన కాంగ్రెస్ నాయకులకి పార్టీ నాయకులకి కార్యకర్తలకి విచ్చేసిన ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు బాపూజీ నగర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహంకి పూల మాలలు వేసి అక్కడి నుంచి ఇక్కడ బోయిన్పల్లి స్టాచ్యూ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దాకా పాదయాత్రగా విచ్చేసి అక్కడ దండేసి ఇక్కడ కూడా దండలేసి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీని ఏఐసిసి ప్రెసిడెంట్గా చేయడం, రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారి గురించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం బాబు గారి నుంచి అంబేద్కర్ దాకా పాదయాత్ర చేస్తూ ఈ యొక్క రాజ్యాంగం పుస్తకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా దేశంలో నంబర్ 2 అయిన బీజేపీ ప్రభుత్వంలో ఉన్న సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు పార్లమెంట్లో సభలో 10 సార్లు మీరు అంబేద్కర్ 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 అంటే దేవుడు ఆయన దేవుణ్ణి స్మరిస్తే మీకు మేలు జరుగుతుందని ఆయన ఏలన చేయడం, ఇన్సల్ట్ చేయడం, ఈ రాజ్యాంగాన్ని నిర్మించిన అతన్ని ఇన్సల్ట్ చేసినందుకు దేశంలో ఉన్న ప్రజలనే అవమానపరిచిన విధంగా వారి ధోరణి ఉంది. కాబట్టి ఈరోజు దేశాన్ని మళ్ళీ జోడించాలని మన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ దాకా సుమారు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఏదైతే బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ మొత్తం దేశాన్ని అల్లకొల్లం చేసే పరిస్థితి ఈరోజు ఉంది. కులాల వారిగా మతాల వారిగా విడదీసి
విభజించి వారు అధికారం గురించి ఎంత స్థాయికన్నా ఎదుగుతున్నారు. కాబట్టి భారతదేశానికి ఆనాడు స్వతంత్రం కావాలంటే మహాత్మా గాంధీ గారు ముందుండి పోరాటం చేసి ఏ విధంగా అయితే పాదయాత్రల ద్వారా ఈ మనకు స్వతంత్రం వచ్చిందో అదే మాదిరిగా ఈరోజు దేశమంతటా పాదయాత్ర చేసి దేశ ప్రజలను రక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, రాజ్యాంగ విలువలని కూనీ చేస్తున్న వారిని మనము నిలదీయాలని ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క అజెండా వచ్చి మానవత్వం, భారతదేశంలో ఉన్న ప్రతి మానవాళు సుఖ సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంగా అందరూ సమానంగా హక్కులు పొందాలనే విధంగా మన కాంగ్రెస్ పార్టీ అజెండా ఉంటే, బీజేపీ పార్టీ అజెండా ఒకటే, మొత్తం దేశాన్ని అల్లకొల్లం చెయ్యాలి, కులాల వారిగా మతాల వారిగా విడదీసి రాజ్యాధికారం ఒకటే లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి దాన్ని సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తీర్మానం మీకు అందరికీ తెలుసు. మన రాజ్యాంగాన్ని మన ఒక గ్రంథాలయం లాగా ప్రతి భారతదేశంలో ఉన్న పౌరులంతా మనని దీన్ని దేవునిలాగా భావిస్తారు. అలాంటి దాన్ని అవమానపరచడం, వాళ్ళ ఆలోచన అంతా ఏ విధమైనా కూడా వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు కరెక్ట్ అన్నట్టు, వారి నమ్మే దేవుడు కరెక్ట్ అన్న విధంగా వాళ్ళ వ్యవహారం ఉంది. కానీ ఈరోజు ఒక్కొక్కరిని విడదీస్తూ రానున్న రోజుల్లో వాళ్ళ ఆలోచన ఒకటే ఉంటుంది అనుకుంటున్నా. బీజేపీకి ఓటేసిన వాళ్ళే భారతదేశస్తులు, బీజేపీకి ఓటు వేయలేరు, వేరే దేశస్తులుగా వాళ్ళ వ్యవహారం ఉంది. కాబట్టి ఇప్పటికీ ఏ విధంగా అయితే స్వతంత్రం తెచ్చుకున్నామో, ఏ విధంగా అయితే రాజ్యాంగం రచించుకున్నామో, ఇదేదైతే అమలు ఉందో దాన్ని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం ముందు కూడా ఇదేమో కాన్స్టిట్యున్సీ వైజ్గా ఒకటి చేసినాం, వాళ్ళ వైజ్గా కూడా ప్రతి వాడు ఎక్కడ గాంధీ గారి స్టాచ్యూ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా మా కార్యకర్తలు నాయకులంతా ప్రతి ఇంటింటికి వెళ్ళి దేశం తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ, కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాదే. మీకు అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారే. కావున ఏది మేలు జరగాలన్నా మన రాష్ట్రానికైనా దేశానికైనా కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది. కాబట్టి జరుగుతున్న దాన్ని విష ప్రచారాన్ని బీజేపీలు ఏదైతే చేస్తున్నారో దాన్ని కటాఫ్ చేయడానికి ఇలాంటి కార్యక్రమం దేశ ప్రజలను చైతన్యపరచాలి, ప్రతి ఒక్కరిని సంవిధానాన్ని గౌరవించే విధంగా, దీని గురించి తెలుసుకునే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఇదే మనకి ఇచ్చిన హక్కులు, సమానత్వం. ఈ రోజు ఇంత స్వేచ్ఛగా మేము ఇక్కడ ర్యాలీ చేసుకున్నా, మీరున్నారన్నా కూడా ఈ రాజ్యాంగమే. అలాంటి రాజ్యాంగాన్ని 400 సీట్లు ఇస్తే మారుస్తా అని ఆయన చెప్తుండు. అప్పుడు ఎంతకుముందు కేసీఆర్ చెప్పిండు గల్లంత అయిండు. ఈయన కూడా రానున్న రోజుల్లో గల్లంత పక్కా అవుతాడు. ఎందుకంటే ఇది అందరూ దేవునితో భావిస్తారు దేశ ప్రజలు. దేవుణ్ణి అవమానిస్తే ఖచ్చితంగా దాని శిక్ష తప్పదు. ఒకవేళ ఆయన ఎలక్షన్ ముందంటే మొన్ననే రిజల్ట్ వస్తుండే, ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేమని ఆయన ఉద్దేశం ఉన్నా కూడా రానున్న అన్ని ఎలక్షన్లో దేశ ప్రజలు ఖచ్చితంగా బీజేపీకు బుద్ధి చెప్తారు. అందులో భాగంగానే మీ అందరికీ తెలుసు, మన కంటోన్మెంట్లో కూడా 5.5 సంవత్సరాలైనా ఇప్పటికీ ఎలక్షన్ పెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందంటే బీజేపీ ప్రభుత్వమే. 5 సంవత్సరాలకు ఎలక్షన్ ఉండాల్సింది సుమారు 10.5 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ వాళ్ళ పార్టీ మెంబర్నే పెట్టి కొనసాగిస్తున్నారంటే వాళ్ళ ఆలోచన ఎలక్షన్ని రద్దు చేయాలి, వాళ్ళ క్యాండిడేట్ని నామినేట్ చేయాలనే పద్ధతి ఉంది. ఈ రాజ్యాంగంలోనే మనకు చెప్పింది ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్ పెడితే ప్రజలకు నచ్చి మంచి చేస్తే కొనసాగుతారు, లేకుంటే ప్రజలు దించేస్తారని. అలాంటి దాన్ని కూడా ఈరోజు మొత్తానికి కూని చేస్తున్న పరిస్థితి బీజేపీ వాళ్ళది. కాబట్టి వారి నుంచి దేశ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అందువరకే ఈ కార్యక్రమం చేస్తూనే ఉంటాం. సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు.